రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 51,000 ఎకరాలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రానున్న 15 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలని కలెక్టర్లకు, ఆర్డీఓలకు, తహసీల్దారులకు అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ భూములన్నీ కూడా ఏపీఐఐసి అండర్లో ఉండి గతంలో అనేక పరిశ్రమలకు కేటాయించినటువంటి భూములు. వాస్తవానికి ప్రభుత్వం ఒక కంపెనీకి భూమిని డైరెక్ట్గా ఇవ్వదు. ఫస్ట్ ఆ భూమిని ఏపీఐఐసికి ఇచ్చి ఏపీఐఐసి నుంచి దాన్ని ఆయా కంపెనీలకు భూములు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి దీన్ని 73లో ఏర్పాటు చేశారు ఏపీఐఐసిని. అయితే ఏపీఐఐసి నుంచి భూములు చెల్లించి, అంటే నిర్దిష్ట ధర చెల్లించి కంపెనీలు కొనుక్కుంటాయి. కొనుక్కున్న తర్వాత ఏం చేయాలంటే మ్యూటేషన్ అనేది వాళ్ళ పేరు మీదకు మార్చాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, దాదాపుగా 51,000 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొని కంపెనీలకు ఇచ్చింది. కానీ ఇంకా అవి 22A జాబితాలోనే కనపడుతున్నాయి. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం వద్ద నుంచి భూమి తీసుకుంటుందో వెంటనే దాన్ని 22Aలోకి మార్చేస్తారు. సో దాన్ని వాళ్ళ కంపెనీ పేరు మీదకి మారిస్తేనే వాళ్ళు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడానికి కావచ్చు, లేదా అప్రూవల్స్ పొందడానికి కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో అవి ఎప్పటికీ కూడా నిషేధిత జాబితాలోనే కనపడటంతో పరిశ్రమల నుంచి కొద్దిగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. దాదాపుగా 1,20,000 ఎకరాలు ఇలా నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి ఒక అంచనా, అధికారుల అంచనా. అందులో 51,000 ఎకరాలను ఇమీడియట్గా 22A నుంచి తొలగించడంతో పాటు పూర్తి క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పి నిన్న ఎవరైతే ఆ పరిశ్రమల శాఖ ఏపీఐఐసికి సంబంధించినటువంటి కార్యదర్శి ఉన్నారో ఆయన జీవో కూడా అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. 51,603 ఎకరాలకు విముక్తి, 22A నుంచి తొలగింపు ప్రభుత్వ సంచలన నిర్ణయం. వాటిని ఏపీఐఐసి పేరిట పట్టా భూములుగా మ్యూటేషన్ చేయాలని నిర్దేశం. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్లకు పరిశ్రమల శాఖ ఆదేశం. ఏపీఐఐసికి ఇచ్చిన మొత్తం భూముల్లో 1,21,600 ఎకరాలు ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే. 70,000 ఎకరాలు అందులో ప్రభుత్వ డీకేటీ భూములు. మిగతా 51,000 ఎకరాలను సేకరించి మరీ ఇచ్చిన సర్కారు. మార్కెట్ ధరకు కొన్న పరిశ్రమలకు అక్కకు రాని భూములు. దీంతో ఇరకాటంలో పరిశ్రమలు చక్కదిద్దాలని దీర్ఘకాలంగా వినతులు. వాస్తవానికి పరిశ్రమలు ఆ భూమికి అధిక ధర చెల్లించే కొంటాయి, అంత ఈజీగా ఏమి కొనవు. సో అధిక ధర చెల్లించి కొన్నప్పుడు వాటికి నిషేధిత జాబితాలో ఉంటే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అంటే ఫస్ట్ బ్యాంకు లోన్ దగ్గరే ప్రధానంగా ఇబ్బంది. ప్రభుత్వం భూమి ఇస్తుంది, అంతా బాగానే ఉంటుంది, బట్ రికార్డ్స్లో మాత్రం అది 22A జాబితా, అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూమిగానే ఉంటుంది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంది. సో తొలగించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు బ్యాంక్స్లో లోన్లు తెచ్చుకోలేరు. అలాగే కొన్ని పరిశ్రమలకు అప్రూవల్స్ కావాలి అంటే ఆ పరిశ్రమకు కేటాయించినట్టుగా అక్కడ క్లియర్గా కనపడాలి, లేదా ప్రభుత్వ పేరు మీద ఒక స్పష్టమైనటువంటి మ్యూటేషన్ ఉన్నటువంటి భూమిగా ఉండాలి. కానీ అటు ప్రభుత్వ పేరు మీద ఉండదు, అటు పరిశ్రమల పేరు మీద ఉండదు, అది నిషేధిత జాబితాలో ఉంటుంది. సో ఇదే ప్రధానంగా పరిశ్రమలకు ఇబ్బందిగా ఏర్పడి వాళ్ళు పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇది ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. వాస్తవానికి ఇది ఈ రోజు వినతి కాదు. గత ఏళ్ల తరబడి ఆ పరిశ్రమలకు ఎవరైతే భూములు కొనుక్కున్నారో వాళ్ళు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు, వాటిని 22A జాబితా నుంచి తొలగించండి, ఇబ్బంది అవుతుంది, తొలగించండి, ఇబ్బంది అవుతుందని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అయితే ఎకరం 2 ఎకరాలు కాదు, ఏకంగా 51,000 ఎకరాలను నిషేధిత జాబితాల నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు, రాయితీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఏపీఐఐసి పనిచేస్తుంది. 73 సెప్టెంబర్ 26 ఏర్పాటైంది. ప్రభుత్వం గతంలో పరిశ్రమలకే నేరుగా భూములు కేటాయించేది. ఏపీఐఐసి ఆవిర్భావం తర్వాత భూములను తొలుత ఆ సంస్థకు కేటాయించి తరువాత దాని ద్వారా పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1,56,000 ఎకరాలను
ఏపీఐఐసిసి కేటాయించగా అందులో 1,21,000 ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉండటం గమనార్హం. సో అంటే మొత్తం ఏపీఐఐసి ఇప్పటి వరకు 1,50,000 ఎకరాలు సేకరిస్తే అందులో 1,20,000 ఎకరాలు నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. ఆ 30,000 ఎకరాలకు మాత్రమే క్లియరెన్స్ అనేది ఉంది. సో ఇది తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ఇందులో 70,000 ఎకరాలు ప్రభుత్వ డీకేటీ భూమి ఉంటే 51,000 ఎకరాలను ఏం చేశారంటే ఇతర రైతుల వద్ద కావచ్చు, అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించి కావచ్చు, ప్రభుత్వం వారి నుంచి కొనుగోలు చేసి దాన్ని పరిశ్రమలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో నిషేధిత జాబితాలో ఉన్న పారిశ్రామిక భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసి ఆధీనంలో ఉన్న 51,603 ఎకరాల భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే పక్షం రోజుల్లో రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిని పట్టా భూములుగా మార్చి ఆ సంస్థ పేరిట మ్యూటేషన్ చేయాలని స్పష్టం చేసిందంటే ఫస్ట్ దీన్ని ప్రభుత్వ పేరు మీదకి మార్చి ఆ తరువాత ఏ సంస్థకైతే దీన్ని కేటాయించారో ఆ సంస్థ పేరు మీద మ్యూటేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం సబ్ రిజిస్ట్రార్ దగ్గర మొదలుపెట్టి కలెక్టర్ల వరకు అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్తను చూద్దాం. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని చోట భూసేకరణ చట్టం కింద 51,603 ఎకరాలను పట్టా భూములను సేకరించి ఇచ్చారు. అనేక ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు కూడా పరిహారం ప్రకటించి సేకరించారు. వీటిని ఏపీఐఐసి అనేక పరిశ్రమలకు మార్కెట్ ధరకు కేటాయించింది. అంటే ఆయా పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఏపీఐఐసికి చెల్లించి భూములు తీసుకున్నాయి. అయినా ఇప్పటి వరకు అవి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగానే నమోదై ఉన్నాయి. వాటి వర్గీకరణ స్వభావం మార్పు లేదు. ఫలితంగా ఆయా పరిశ్రమలు ఆ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని పరిశ్రమలు, కంపెనీలు ఏపీఐఐసి ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక రాయితీలను నేరుగా కంపెనీలకే చెల్లించేందుకు ఎస్క్రో ఖాతాను తెరిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనూహ్యంగా వాటికి ఇచ్చినటువంటి భూముల స్వభావం, క్లాసిఫికేషన్ మార్చడంతో పాటు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశగా 51,000 ఎకరాలను దీని నుంచి తొలగించాలని చెప్పి పరిశ్రమల శాఖ కార్యదర్శి అయినటువంటి యువరాజ్ అయితే నిన్న జీవో నెంబర్ 61 ద్వారా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. తద్వారా వీటిని ఏపీఐఐసి పేరిట పట్టా భూమిగా మ్యూటేషన్ చేయాలని, ఇదంతా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోనే పూర్తి చేయాలని కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు భూముల మ్యూటేషను, భూ కేటాయింపు ప్రతిపాదనలు, ఇంకా నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించడానికి అనుసరించాల్సిన విధి విధానాలు మొత్తాన్ని కూడా నిన్న ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. సో వేగంగా ఏపీఎల్ఎంఏ ప్రతిపాదనలు వాస్తవానికి ఇప్పుడు ఏపీఐఐసి ఆధీనంలో ఉన్న భూములన్నిటినీ కూడా ఆ సంస్థ పేరు మీద కేటాయించలేదు. ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం సేకరించి వాటిపై దానికి కేవలం ముందస్తు పొజిషన్ ఉత్తర్వులే ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటాయింపు ఉత్తర్వులు లేని భూములను గుర్తించి వెంటనే బదలాయింపు కోరుతూ CCLA నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థకు పంపించాలని పరిశ్రమ శాఖ కలెక్టర్లను అయితే నిర్దేశించింది. ఈ అంశంపై ప్రతి నెలా కూడా సమీక్ష చేసి నివేదికలు పంపించాలని ఏపీఐఐసిని ఆ శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు. భూముల మ్యూటేషను, నిషేధిత విముక్తి, భూముల బదలాయింపు ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఏపీఐఐసి రిపోర్ట్లు కూడా సమర్పించాలని చెప్పారు. అంటే ఇప్పుడు దీంతో కాదు, భవిష్యత్తులో ఇవ్వబోయే భూములు కూడా ఇంత డిలే కాకుండా వెనువెంటనే మ్యూటేషన్ చేసి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు పరిశ్రమలు వేగంగా ముందుకు వెళ్ళటానికి ఒక అడ్డంకిగా ఉన్నటువంటి ఈ 22A నిషేధిత జాబితా నుంచి దాదాపుగా 51,000 ఎకరాలను తొలగించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటికే ఆ రైతులకు చెందినటువంటి 22A భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. దీనికోసం ప్రత్యేక రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. దానితో పాటు ప్రతి నెల కూడా చంద్రబాబు గారు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇక అదే కోవలో వీటి మీద కూడా చర్యలు తీసుకోవడంతో ఇక పరిశ్రమలు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు.